హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీ. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 4 కుకట్పల్లి హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. ఫిషర్ అంటే ఏంది, అక్యూట్ ఫిషర్ అంటే ఏంది, క్రానిక్ ఫిషర్ అంటే ఏంది, సో ఈ ఫిషర్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఫిషర్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిషర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిషర్ యొక్క సిమ్టమ్స్ ఏందని వాళ్ళ బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫిషర్ అంటే ఏంటి అంటే దీనిలో 2 రకాల ఫిషర్స్ ఉంటాయి, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్. అక్యూట్ అంటే అప్పుడే వచ్చిన ఫిషర్, క్రానిక్ అంటే ఎన్నో రోజుల నుంచి ఫిషర్తో బాధపడుతుంటే దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అంటుంటాం. సో అక్యూట్కి క్రానిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, క్రానిక్ అంటేనేమో అది మొత్తం ఫైబ్రోసిస్ అయిపోయి హార్డ్గా తయారైపోతుంటుంది, ఆ కట్ అనేది గట్టిగా తయారైపోతుంది, ఒక్కొక్కసారి ఆ కట్ నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ అంత పెయిన్ ఉంటుంది అన్నట్టు క్రానిక్లో. బట్ అక్యూట్ ఫీజర్లో మాత్రము మీరు ఎప్పుడైతే మోషన్ గట్టిగా పోయినరో, ఆ మోషన్ గట్టిగా పోయేటప్పుడు ఏమవుతుందంటే యానల్ కెనాల్ ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ స్ట్రెచ్ అయినప్పుడు ఈ మోషన్ పోయినప్పుడు మొత్తం చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది మోషన్. ఎందుకంటే మీరు గట్టిగా ముక్కుతారు, హార్డ్ మోషన్ వరకు గట్టిగా ముక్కే వరకు ఆ మోషన్ వచ్చేటప్పుడు మొత్తం చీల్చుకుంటూ వచ్చేయడం వల్ల అక్కడక్కడ కట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. అట్లా కట్ అయ్యేదాన్ని మనము ఫిషర్ అంటుంటాం అన్నట్టు. సో దాని సిమ్టమ్స్ ఏముంటాయంటే విపరీతమైన మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది, మోషన్ కెనాల్ తెరవాలంటే అంటే రిలాక్స్ చేయాలంటే కూడా భయపడుతూ ఉంటారు. మన పనులన్నీ మానేసుకుని ఇంట్లోనే కూర్చుంటాము, మనం ఏది చేయాలన్నా ఫస్ట్ అక్కడికి వెళ్తుంది మైండ్ అంతా. అండ్ కొంచెం రిలాక్స్ చేసి ఇట్లా కన్స్ట్రిక్ట్ చేయడం వల్ల విపరీతమైన పెయిన్ మంట ఉంటుంది. కొందరికైతే 3-6 అవర్స్ 8 అవర్స్ కూడా పెయిన్ అట్లా కంటిన్యూషన్గా ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో ఆ భయపడంతో తినడం ఆపేసేస్తారు, తింటే మోషన్ వస్తుందేమో అని చెప్పి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మోషన్లో ఉన్న వాటర్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్గా ఫామ్ అయిపోయి సెకండ్ డే ఇంకా హార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు మోషన్. సో మోషన్ రావద్దు అని చెప్పేసి తినడం ఆపేసేస్తారు, తినడం ఆపేయడం వల్ల మోషన్ ఇంకా గట్టిగా అయిపోతుంది. మోషన్ గట్టిగా వరకు మళ్ళీ ఎప్పుడోసారి మోషన్ పోవాలి కాబట్టి మళ్ళీ ముక్కడం చేయడం జరుగుతుంది, మళ్ళీ కట్ అయిన చోట మళ్ళీ కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇక్కడ బ్లీడింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ కూడా స్టార్టింగ్లో కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు మోషన్తో పాటు అంటుకుని పడుతుంటుంది, కొన్నిసార్లు మోషన్ అంతా అయిపోయిన తర్వాత కమ్మూడ్ అంతా చిట్లినట్టుగా కూడా ఉంటుంది అన్నట్టు. సో మెయిన్గా చూసుకుంటే పెయిన్, బర్నింగ్ సెన్సేషను అండ్ కాన్స్టిపేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లీడింగ్, ఇవన్నీ ఫిషర్ యొక్క సిమ్టమ్స్ అన్నట్టు. సో దీనికి ఏం చేయాలి? సో ఫిషర్కి పర్మనెంట్ సొల్యూషన్ అంటే టెంపరీ అంటే స్విచ్ బాత్ చేసుకోవడము, టాబ్లెట్ వాడుకోవడము, ఈ స్మూతర్స్ వాడుకోవడము, లాక్సేటివ్స్ వాడుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. మరి టెంపరీ అన్నట్టు. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి. మార్చుకుంటడం వల్ల ఎప్పుడైతే కాన్స్టిపేషన్ లేదు అంటే అన్ని రోజుల వరకు ఇబ్బంది ఉంటుంది. బట్ లైఫ్లో మళ్ళీ ఒకసారి కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ టైట్ అయిపోయి మోషన్ అంతా చీల్చుకుంటూ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చీలినప్పుడల్లా మోషన్ కెనాల్ స్లోగా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. మామూలుగా మోషన్ కెనాల్లో 3 ఫింగర్స్ అయినా పట్టాలి, అప్పుడే ఈజీగా పోతుంది మోషన్. బట్ వీళ్ళకి ఏమవుతుందంటే ఈ చిన్నగా అయిపోవడం వల్ల మోషన్ కెనాల్ ఒక ఫింగరే టైట్గా పడుతుంది అన్నట్టు. ఆ ఒక ఫింగరే పోదు, ఆ ఒక ఫింగర్లో పోనందువల్ల వీళ్ళు ఇంకా ముక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ముక్కడం వల్ల పైల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఫిషర్ని ట్రీట్ చేసుకునే లోపల పైల్స్ కూడా వచ్చేస్తుంటాయి వీళ్ళకి. సో చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చూసుకుంటే కనుక ఫిషర్ వచ్చి ఉంటుంది, ఫిషర్తో పాటు గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైల్స్ అనేవి కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో మనం ఇక్కడ ఈ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తే పైల్స్లో కూడా మనం వెళ్ళిపోతుంటాం అన్నట్టు, పైల్స్లో కన్వర్ట్ అయిపోతుంటాయి అన్నట్టు. సో ఫిషర్కి మన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంది, ఎటువంటి కోత కుట్లు లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే కనుక లేజర్ సర్జరీ చేయొచ్చు అన్నట్టు. ఇది సింపుల్ 5 to 10 minutes ప్రొసీజరు, జస్ట్ డే కేర్ కింద కూడా చేసుకోవచ్చు. అండ్ పేషెంట్ స్పైనల్ అనస్థీషియా ఇస్తే మనం 12 to 24 hours స్టే చేయమని చెప్పి అడుగుతుంటాం. బట్ ఇది ఎంత సింపుల్ సర్జరీ అంటే ఎటువంటి బ్లేడ్ వాడకుండా, ఎటువంటి కోత కుట్లు లేకుండా, ఎటువంటి కుట్లు లేకుండా జస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉండే కండరాలు ఏవైతే ఉంటారో స్పింక్టర్స్ అంటాం కదా, వాటిని 10-20% ఫైబర్స్ని కట్ చేయడం వల్ల స్పింక్టర్ అనేది రిలాక్స్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా రిలాక్స్ అయిపోవడం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఆ కట్ అయిన ప్లేస్ అయితే హీల్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు, సార్ ఫిషర్ ఇక్కడ ఉంటే మీరు స్పింక్టర్ ఎందుకు లూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే ఫిషరు హీల్ అవుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ పోతారు, మళ్ళీ కట్ అయిపోతుంది. హీల్ అయ్యే కొద్దిగా మీరు కట్ అయిపోతుంటారు. సో మోషన్ని మనం ఫ్రీగా చేసినాం అనుకోండి, అప్పుడు కట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంటుంది. ముఖ్యమైన ఇంకో సిమ్టమ్ ఏంటి అంటే చాలా మంది చిన్న చిన్న పీలికల్లాగా తగులుతుంటాయి. అట్లా పీలికలు తగులుతున్నాయి అంటే మీరు ఫిషర్తో బాధపడుతున్నట్టు అర్థం. మీరు వాష్ చేసుకున్నప్పుడు కనుక పీలికలు తగులుతున్నాయి అంటే మీకు ఫిషర్ ఉందని అర్థం. ఎన్ని పీలికలు ఉంటే అన్ని ఫిషర్లు ఉన్నాయని అర్థం. అంతేకాకుండా ఆ పీలికలు ఒకసారి పెయిన్ఫుల్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. అంతేకాకుండా చాలా మంది పీలికలను చూసి చాలా మంది పైల్స్ అని కన్ఫ్యూజన్ అవుతుంటారు. బట్ ఈ పీలికలు రావడానికి ముఖ్య కారణం ఫిషర్. అంటే ఆ కట్ అయిన ప్లేస్ని పూడ్చడానికి అక్కడ ఉన్న చర్మము పీలికలాగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం అన్నట్టు, సెంటినల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో మనం కొన్నిసార్లు సర్జరీ అప్పుడు అవి తీసేస్తుంటాము, తీసేయకుండా కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో జస్ట్ స్పింక్టరాటమీ చేయడం వల్ల, వదులు చేయడం వల్ల మోషన్ ఫ్రీ వెళ్ళిపోతుంది. కామన్గానే అది ఆ ఫిషర్ ఏదైతే ఉందో కంప్లీట్ హీల్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇది పర్మనెంట్ టెక్నాలజీ, అంటే పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే ఒకసారి మనం స్పింక్టరాటమీ చేసినామంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఈ ఫిషర్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బట్ నేను చాలా మందికి ఏం చెప్తానంటే, ఒకసారి లేజర్ అయిపోయింది నేను ఏదైనా తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు అంటే రాంగ్ అది. ఎందుకంటే లైఫ్ టైం మీరు ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. హై ఫైబర్ డైట్ తీసుకోవడం కావచ్చు, వాటర్ ఇంటేక్ కావచ్చు, లేకుంటే
ఫ్రూట్స్ ఇంటేక్ కావచ్చు, ఇవన్నీ పెంచుకోవాలి. మీకు ఏ ఫుడ్ తీసుకుంటే కాన్స్టిపేషన్ లేకుండా మోషన్ ఫ్రీగా వస్తుందో గమనించుకుని ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు లైఫ్ లాంగ్ మళ్ళీ ఫిషర్ని దరిదాపులో కూడా రానియకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఎవరికైనా ఫిషర్ ఉంటే కనుక అది అక్యూట్ అవ్వనివ్వండి, క్రానిక్ అవ్వనివ్వండి, నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్లో అవైలబుల్ ఉంటాను. దీనికి సింపుల్ ఒక 5 to 10 minutes సర్జరీ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది, పర్మనెంట్ రిలీఫ్ అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.